శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎప్పటి నుంచో మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, అలానే పెండింగ్ పడుతూ వచ్చింది. మొత్తానికి ఇవాళ కుదిరింది. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్, జస్టిస్ గవాయ్ గారి పైన షూ విసిరేయటం చాలా ఎక్కడ చూసినా కూడా చర్చనీయాంశమైంది. దీనిపైన మీరు రియాక్ట్ అవ్వటం, మీ రియాక్షన్ ఏంటి అసలు దీనిపైన, ఇన్సిడెంట్ పైన? అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సుప్రీంకోర్టు గవాయ్ గారి మీద, సిజే గవాయ్ గారి మీద, చీఫ్ జస్టిస్ షూ వేయడం తప్పు, అది రాజ్యాంగం మీద దాడి, లేకుంటే భారత మాత మీద దాడి అని ఒకరు అంటారు, సుప్రీంకోర్టు మీద దాడి అంటారు, ఇది దేశం మీదనే దాడి అని చెప్పి ఇంకొకరు అంటారు. సరే చెప్పేవాళ్ళు బాగానే చెప్తారులే, కానీ సరే ఇప్పుడు దానికి, సరే ఇప్పుడు అందరూ ఏమంటారు, దాన్ని ఖండించాలి అంటున్నారు కదా. సరే కొద్దిసేపు ఖండిద్దాం, నేను కూడా ఖండిస్తాను కొద్దిసేపు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరు? ఆయన చెప్పు షో ఏదో తీసేసాడు, దానికి కారణం ఎవరు? దానికి ఏ కారణం వల్ల ఆయన ఊరికేసాడా, లేకుంటే ఆయన ఏదైనా పర్సనల్ కేసు ఏదైనా ఉంటే ఆ కేసులో జడ్జిమెంట్ తప్పించారో, లేకపోతే ఇంకేదైనా వాయిదా ఇయ్యలేదో అని చెప్పి చేశారా? కాదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎలా ఉండాలి అంటే, ఆయన సెక్యులర్ భావజాలంతో ఉండాలి, అందరిని ఈక్వల్గా చూడాలి. ఆయన ఇంకోటి, ఈక్వల్గా చూసినా చూడకపోయినా ఆయన బాధ్యత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా, చట్టపరంగానే ఆయన జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఆ విధంగానే మాట్లాడాలి. అక్కడ వ్యక్తిగత మాటలు, ఆయన సొంత అభిప్రాయాలు తెలియజేయడానికి వీల్లేదు. అది ఆయన ఇల్లు కాదు కదా, ఒక న్యాయస్థానం. అది భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. అది అక్కడ కూర్చొని ఒక కేసు విషయంలో ఆ పిటిషన్ బిల్ అయితే వేసారో దానికి, సరే అది ఏది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఏది దాన్ని ఏమంటారు, దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అందులో మేము కల్పించుకోలేము అని చెప్పేసి అంతవరకు మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంది. అలా కాకుండా క్లైమాక్స్లో మీ దేవుణ్ణి వైపు అడగండి, ఆయన ఏమైనా చేస్తాడేమో చూడండి అని భావజాలం ఎందుకు, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడండి అయినా? అలా తప్పు కదా. ఒక జడ్జి ఆ విధంగా మాట్లాడడం తప్పు కదా. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ కేసులో ఎవరన్నా మిగతా వాళ్ళు, అంటే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఏదైనా పిల్లేశారనుకోండి, అప్పుడు ఇలాగే అంటారా, పోయి మీ అల్లాకి అడగండి, లేకపోతే మీ యేసుకి అడగండి, మీ బుద్ధుడికి అడుగు ప్రార్థన చేసుకోపోండి, ఆయన చేస్తాడేమో అని చెప్పి అన్ని మేము చేసుకుంటాం. మళ్ళీ ఆయన ఎందుకు అక్కడ కూర్చోవడం? అంటే ఈ మాటలు నేను అనలేదు అని చెప్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు అన్న అని చెప్పి, ఆయన ఒప్పుకున్నాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా. ఆల్రెడీ అందులో స్టేట్మెంట్ క్లియర్గా ఆయన మాట్లాడిన మాటలు, అది నేను సరదాగా అన్నా అని కూడా ఒక మాట అన్నాడు. ఆయన సరదాగా మాట్లాడాను కదా, మీ ఇల్లా మా ఇల్లా, అది సుప్రీంకోర్టు న్యాయస్థానం కదా, అక్కడ సరదాగా మాట్లాడడం ఏంటి? సరదాగా విష్ణుదేవుని గురించి, ఒక కోట్లాది మంది ఆరాధిస్తున్న విష్ణుదేవుడి గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతావు? అంటే మాకు మనోభావాలు లేవా? ఇప్పుడు నువ్వు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడు, అప్పుడు ఎవరేమన్నారు? ఇప్పుడు ఈయనకంటే ముందు కూడా ఒక దళిత్, యాక్చువల్గా సుప్రీంకోర్టు జస్టిస్ విషయంలో కులం చూడడం చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అది, అసలు కులం గురించే మాట్లాడద్దు అసలు. మనం ఆయనకు దళితుడు అని చెప్తున్నారు, సెకండ్ దళితుడు అని చెప్తున్నారు. ఇంకా వేసిన అతను కూడా దళితుడే కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈయన మీద వేసారు దళితుడు కాబట్టి ఈయన మీద చెప్పే షూ వేసారా అంటే, మరి ఈయనకంటే ముందు ఉన్న దళితుడి మీద ఎందుకు వేయలేదు అదే సుప్రీంకోర్టులో? ఎందుకంటే ఆయన పద్ధతితో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదు, హిందూ సమాజాన్ని అవమానపరచలేదు, క్రిస్టియన్ సమాజాన్ని అవమానపరచలేదు, ముస్లిం సమాజాన్ని అవమానపరచలేదు. ఆయన బాధ్యత ఎంతవరకు ఉన్నాయో అంతవరకు బాధ్యతలు చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన మీద చెప్పలేదే, షూ వేయలేదే, ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదే, మరి ఈయన మీద ఎందుకు వచ్చింది అది? సో నేనేమంటున్నా అంటే, చట్టాలు కూడా ఒకటి ఉంటే, చట్టాల్లో కూడా ఏముంటా అంటే, తప్పు చేసిన వాడికంటే ఆ తప్పు చేసే విధంగా ఏదో ఉసిగొలుపుతారో, ప్రేరేపించబడతాడో అతను ఇంకా పెద్ద నేరస్తుడు అని చెప్తుంది కదా చట్టం కదా. మరి అటువంటి గవాయ్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కదా, లేదా గవాయ్ గారు ఇమీడియట్గా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కదా. ఈయన చేసింది తప్పు కాదు అన్నప్పుడు ఆయన షూ వేసింది కూడా తప్పు కాదని అంటారు. చర్యకు ప్రతి చర్య కదా. ఇప్పుడు
ఈయన ఇంకొక మాట ఎవరికి ఇంకెవరికో ఏదో క్యాస్ట్ వాళ్ళకు ఏదో కులం వాళ్ళకు మతం వాళ్ళకు మళ్ళీ ఏదన్నా ఇలాంటి కాంట్రవర్సీ మాట్లాడింది అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు మేడం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. ఒకడు షూ వేసిండు, రేపు ముస్లింకి సంబంధించిన ఏదైనా పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే వాడు ఇంత బాంబు వేసిపోతాడు కావచ్చు, ఎవరికి తెలుసు. సో నేను ఏమంటానంటే ఇక్కడ రాకేష్ గారిది ఎంత తప్పు ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారిది కూడా అంతే తప్పు ఉంది. సో ఈయనకు శిక్ష పడితే ఆయన కూడా శిక్ష పడాలి, ఈయన క్షమాపణ చెప్తే ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. ఇద్దరు కూడా భారతదేశానికి, హిందువులకు ఇండియాకు భారతీయులందరికీ కూడా ఇద్దరు క్షమాపణ చెప్పాలి. నేనైతే చెప్తా.